Hello everyone, welcome back to my channel Indro Lifestyle. So yeah, after long back, I'm back again. So ఏంటి అంటే ఈరోజు నేను మీకు అమెరికాలో కాటేజెస్ ఎలా ఉంటాయి, మనం ఇండియాలో ఎక్కడైనా ట్రిప్స్ వెళ్తే కాటేజ్ బుక్ చేసుకుంటాం కదా, అలాగే అమెరికాలో కూడా కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. వీటినే ఇక్కడ ఎయిర్బిఎన్బి అని అంటారు. బికాజ్ ఎయిర్బిఎన్బి అన్న ఒక సైట్లో ఈ ఇల్లులన్నీ పెట్టి ఇట్లా 3 నైట్స్కి 2 నైట్స్కి రెంట్స్ ఇస్తారు. సో ఎయిర్బిఎన్బి ఆర్ కాటేజ్ ఆర్ కంప్లీట్ వుడెన్ హౌస్ అసలు ఎలా ఉంటుంది, అమెరికాలో చెక్కిల్లులు అంటారు, కానీ అన్నిటికీ చెక్క పిల్లర్ ఉండదు. కొన్నిటికి మనలాగే పిల్లర్స్ వేసి జస్ట్ గోడలు లేకుండా చెక్కలతో అలా చేస్తారు. బట్ ఇది కంప్లీట్ రూఫ్తో సహా వుడెన్ హౌస్. సో ఎలా ఉంటుందో నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే వుడెన్ హౌస్, అదే కాటేజ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఏదైనా పిలవచ్చు, కాటేజ్ ఆర్ వుడెన్ హౌస్. నేనైతే రెండు అనుకుంటాను, బికాజ్ యా ది కాటేజ్ అండ్ వుడెన్ హౌస్. అండ్ మాకు లాంగ్ వీకెండ్ ఉండే, సో ఎంజాయ్ చేద్దామని వచ్చాము. ఆఫ్టర్ లాంగ్ టైం షార్ట్ బ్రేక్ అనుకోవచ్చు. సో మా మామ వచ్చారు కదా, సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా మమ్మీతో ఇట్లా బయట, అండ్ మా బాబుతో కూడా ఫస్ట్ అవుటింగ్. సో ఇది నా మెమరబుల్ అవుటింగ్ అనుకోవచ్చు నేను అమెరికాలో. అందుకనే నేను వీడియో చేశాను, ఇది మీ అందరి కోసం అండ్ నా కోసం కూడా. సో లెట్స్ స్టార్ట్. ఎంట్రన్స్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్. సో వీళ్ళు స్టార్టింగ్ ఇక్కడ రెస్ట్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ 2 బెడ్రూమ్స్. సో ఈరోజు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో అంతా మెస్సీ ఉంది. వచ్చిండ్రో చాలా నీట్గా ఇచ్చినారు మాకు. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ అండ్ షేర్ చెప్పు. లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ మమ్మీ. సో యా ఇది ఒక బెడ్రూమ్. నేను ఫస్ట్ చూపించిన ఒక 2 బెడ్రూమ్స్. ఇది కిచెన్. సో కిచెన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళవే, టోస్టర్ ఇవన్నీ మనం ఏం తెచ్చుకోకర్లేదు. వుడెన్ రూఫ్ మొత్తము. సో బాల్కనీకి అక్కడ కర్టన్స్ లాగా వేసేసి ఉన్నాయి. సో ఇది వచ్చేసి లివింగ్ రూమ్లా ఇచ్చాడు, మొత్తం వుడెన్ రూఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు నుండి ఇది కిచెన్. అండ్ పొన్ని ఇట్స్ ఓకేలే. ఇది డైనింగ్ ఏరియా.
ఇలా పైకి వెళ్ళొచ్చు. సో పైన ఇంకో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్. జస్ట్ పైన చిన్న లివింగ్ ఏరియాలా ఇచ్చారు, చాలా చిన్నది. శశాంక్, డోర్ తీవా ప్లీజ్ ప్లీజ్. వీడియో ఆన్లో ఉంది ప్లీజ్. థ్యాంక్ యూ. సో పైన ఇంకో బెడ్రూమ్, ఇక్కడ కూడా వుడెన్ రూఫే. మేము వెళ్ళిపోతున్నాం, అందుకని అంత ప్యాకింగ్లో ఉంది. అండ్ ఇది క్లాసెట్స్, ఇది రెస్ట్ రూమ్, ఇది పైన. కిందకి సో ఇదంతా బ్యాక్ యార్డ్. గ్రిల్ ఇచ్చారు, నిన్న మొన్న ఫుల్ గ్రిల్ ఎంజాయ్ చేసాము. మీకు ఆ ఫొటోస్ అన్నీ పోస్ట్ చేస్తాను నేను. సో ఇదంతా బ్యాక్ యార్డ్. బ్యాక్ సైడ్ వచ్చేసి లేక్ వ్యూ. చాలా పెద్ద స్టెప్స్ ఇక్కడ. ఉప్సి. యప్, ఇదంతా లేక్ వ్యూ, ఇదంతా బ్యాక్ యార్డ్. వీళ్ళు అందుకని ఇది లేక్ వ్యూ హోమ్. చాలా పెద్ద లేక్ ఇది అసలు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. 3 days మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాము 2 nights. అన్నీ ఇక్కడి అక్కడ పెట్టేసాము, బికాస్ మనం ఎలా తీసుకున్నామో అలా ఇవ్వాలి. ఇల్లు అంటే కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే మావి అన్ని ట్రాష్ కవర్స్లో ప్యాక్ చేసుకున్నాము. ఉతకనేవి అవన్నీ క్లోత్స్ ఉంటే, అందుకనే కొంచెం మెస్సీగా ఉంది. సో ఇది లేక్ వ్యూ, చాలా పీస్ఫుల్గా ఉండే. ఇక్కడ కూర్చున్నారు నిన్న వీళ్ళు చాలాసేపు, నాకు బాబుతో కుదరక నేను రాలేదు. అండ్ కయాకింగ్ చేశారు, ఆ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తాం మీకు. కయాకింగ్వి వాళ్ళు 2 ఇచ్చారు మాకు, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఈ లేక్ చుట్టూరు ఇల్లులు ఉన్నాయి చూడండి, ఇవన్నీ లేక్ వ్యూ హోమ్స్ ఆర్ కాటేజ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇవన్నీ ఇలానే ఎయిర్బిఎన్బీస్ లాగా వచ్చి రెంటల్ తీసుకొని 2-3 days అలా ఉండేసి వెళ్ళిపోతారు. అలా ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంది ఇల్లుది. లెట్స్ గో. సో ఇదన్నమాట అమెరికాలో కాటేజ్. అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడే చాలా పెద్దగా కనిపిస్తుంది ఇల్లు చూస్తే బయట అంత చిన్నగా ఉంది, బట్ లోపల చూసారా ఎలా ఉందో. సో ఇక్కడ ప్లానింగ్ అలా ఉంటుంది. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. ఆ రూఫ్ ఎంత హైట్ ఉందో ఆ ఫ్యాన్ అంత పెద్దగా పెట్టాడు లోపల. బాగా అనిపించింది నాకు. వుడెన్ హౌస్, కంప్లీట్ వుడెన్ హౌస్, వుడెన్ పిల్లర్స్ కూడా. సో మీకు లోపల ఒక స్టోన్ది చూపించా కదా, అది బయట నుండి ఇలా ఉంది. ఇదే మనకి లోపల సైడ్ కనిపించింది ఇందాక, ఇది. సో ఇది సంగతి. సో పక్కనే ఇల్లులు ఉన్నాయి.
ఎక్కడో చాలా దూరంలో ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అంతే. సో ప్రశాంతంగా ఎవరు లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి హోమ్స్ చాలా బెస్ట్. శశి చెప్పు, ఏంది క్వశ్చన్ చెప్పు. ఈ హౌస్ బుక్ చేయడానికి ఏం చేసినావు, ఎంత పడింది? ఎయిర్బిఎన్బి ఇంకా వర్కో.com ఎత్తికినాం. ఎత్తితే చాలా ఆప్షన్స్ లా ఇది ఓన్లీ దొరికింది, మీతో ఆక్యుపై ఉంది. సో ఇది దొరికింది. ఇది పర్ డే వచ్చేసి $420 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ క్లీనింగ్ ఫీ ఒక $200 తీసుకుంటారు వెళ్ళి అప్పుడు. ఓకే, సో చూపించిన. ఇంకేమన్నా ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి ఇచ్చాడు. మళ్ళీ అవన్నీ చెప్పినావా, లైఫ్ జాకెట్స్, గ్రిల్ సామాన్ అన్ని చూపి. నెక్స్ట్ టైం ఏమైనా JNJ's మంచి ఉంచాను రివ్యూ. JNJ's స్టే ఓకే, JNJ's స్టే ఇన్ దులూత్ అంట. సో మనకి ఆన్లైన్లో బుక్ చేశారు ఎయిర్బిఎన్బిస్లో. ఇది వన్ ఆఫ్ ది ఎయిర్బిఎన్బిగా పెట్టారు వీళ్ళు. పర్ నైట్ వచ్చేసి $420 విత్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ క్లీనింగ్ ఛార్జెస్ $200 పే చేయాలి. అండ్ ఎంతమంది ఉండొచ్చు శశి, ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? 8 మెంబర్సే ఉండొచ్చు ఇంట్లో. ఎక్కువ మంది ఉంటే వాళ్ళు మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, మనం ముందే చెప్పాలి. మేమైతే మొత్తం 6 మెంబర్స్ వచ్చాము, అది సంగతి. సో 3 days స్టే ఎంజాయ్ చేసాము, వెళ్ళిపోతున్నాము. బాయ్ చెప్పండి ఒకసారి. చైతు లేకపోతే వీడియోలో సందడి లేదు అసలు. మా చైతు ఫుల్ సందడి చేస్తాడు, ఎందుకో ఇప్పుడు షై ఫీల్ అవుతున్నాడు. డిడ్ యూ ఎంజాయ్ ద స్టే చైతు? అలాట్. ఏం చేశారు నైట్? గ్రిల్ పెట్టి ప్రకృతిని ఆస్వాదించారంట వీళ్ళు. సో డాలీ, డిడ్ యూ ఎంజాయ్ ద స్టే? హౌ రివ్యూ ఎంత ఇస్తుంది? 10? నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ.